మెడిటేషన్ ఏంటి, ఎందుకు చేయాలి, దానివల్ల ఏం మార్పు ఉంటుంది? ధ్యానం అనేది ఏంటంటే ఇప్పుడు మనం పుట్టాం కదా, అసలు ఎందుకు పుట్టాం, పుట్టడానికి కావాల్సిన అసలు పర్పస్ ఏంటి, అసలు ఎందుకు వచ్చాం, ప్రతి వాళ్ళం పుడుతున్నాము వెళ్తున్నాము, అసలు పర్పస్ ఏంటి అని తెలుసుకోవాలి అంటే మాత్రం ధ్యాన మార్గం ఒక్కటే అండి. ఇందులో ఏంటంటే మనకి 5 చక్రాస్ ఉంటాయి బాడీలో. సో మా ప్రకృతి అమ్మ వచ్చి ఆ చక్రాస్ ఓపెన్ అయినప్పుడు మనం ప్రకృతిలో మర్జ్ అయినప్పుడు అసలుకి సృష్టి ఏం జరిగింది అన్నది మనకు అర్థం అవుతుంది. ఆ సృష్టిలో మనం కూడా ఉన్నాం కదా. ఇప్పుడు మనం ఈ రోజు పరమాత్మ నుంచి వచ్చి మనకి హ్యూమన్ బాడీ రాలా, అంటే ముందు నుంచి హ్యూమన్ బాడీస్ ఉన్నా లేకపోయినా ప్రతి జన్మ తీసుకుంటా ఈ జన్మకు వచ్చాం. అంటే సృష్టి స్టార్ట్ అయ్యి లేదు కదా. సో ఆ ఒక్క జన్మ ప్రతి ఒక్క జన్మ తెలుసుకుంటూ వస్తుంటాం అనమాట. వచ్చి మళ్ళా పరమాత్మలో ఏకమైనప్పుడు ఇది ధ్యానము అని మనకు అర్థమవుతుంది. ఓకే. సో మీరు పుస్తకం రాయాలన్న తలంపు ఎప్పుడు వచ్చింది మీకు? మరి నేను మెడిటేషన్ చేశాను. నా లైఫ్ పర్పస్ నేను ధ్యానం చేసి ధ్యానం ప్రాసెస్ మీకు చెప్పాలి అనుకున్నాను. మరి ఎలా చెప్పాలి మీకు, అందుకని బుక్స్ రాశాను అనమాట. ముందు తెలుగులో బుక్స్ రాసి లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు తెలుగులో రిలీజ్ చేశాను. ఇప్పుడు వాటికి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఇప్పుడు ఇంగ్లీష్లో చాలా మంది మెడిటేషన్ గురించి చెప్తున్నారు. ఎంతో మంది, ఓషో గారు మాట్లాడారు, రమణుల వారు ఒక ధ్యాన మార్గం, రామకృష్ణుల వారిది ఒక మార్గం, ఇలా ఎన్నో మార్గాలు ఎంతోమంది మహనీయులు చెప్పారు. మీరు మెడిటేషన్ ఇందులో ఉన్నదంతా కాక మీ పుస్తకంలో కనిపించే కొత్తది ఏంటి? వాళ్ళందరూ ఏం చెప్పారన్నది నాకు తెలియదు. నేను ఏది చదవలేదు, ఏది వినలేదు కూడా. ఒక్క రమణులది అయితే నేను విన్నాను. ఎందుకంటే అది మా అమ్మ రమణ మహర్షి మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించింది. అప్పటికి నాకు ఇంకా మెడిటేషన్ అసలు ఏం తెలియదు. నేను అప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాను. అమ్మ అక్కడికి వెళ్ళి నేను రమణాశ్రమానికి వెళ్ళాను, చాలా బాగుంది అని అయితే నాకు ఒకసారి చెప్పింది, అది గుర్తుంది. అది ఎవరమ్మ అసలు ఏంటి అంటే, అమ్మ చెప్పింది ఏంటంటే ఆయన బాలుడిగా ఉన్నప్పుడు బాడీలో నుంచి బయటకు వచ్చి తను చూసుకున్నాడు. అప్పటి నుంచి తనకి ఇలా ధ్యానం అవన్నీ అబ్బినయ్యి అన్నట్లు చెప్పింది. మరి ఎంతవరకు నాకు సరిగ్గా గుర్తున్నది లేదు అన్నది నాకు తెలియదు. నేను అటువైపు ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ నా విషయంలో ఏంటంటే మనం ప్రతి ఒక్కళ్ళకి తెలియని శక్తి మనలో ఉందండి. దాన్ని బయటకు తీయాలి మనం. అది ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు మనం కళ్ళు తెరిచి మనం చేసే పనులన్నీ మన బాడీ చేస్తుంది. బాడీలో ఉన్న జీవుడిని కానీ, అంటే జీవుడు అంటే మనల్ని కానీ, అసలు మనం ఏంటి అన్నది జీవుడు అనమాట. సో మనం ఎందుకు వచ్చామని తెలియాలంటే మన జీవుడి గురించి తెలియాలి. సో ఆ జీవుడి గురించి కానీ, మన బాడీలో ఉన్న పరమాత్మ గురించి కానీ తెలియాలి అంటే మాత్రం ధ్యానం చేయాలి. ఓకే. ఇప్పుడు కుండలిని యాక్టివేట్ అవుతుంది ధ్యానంతో అని కొందరు అంటారు. ఇప్పుడు షడ్ చక్రాలు, పైన సహస్రాలు, 7 చక్రాలు ఉంటాయి. మూలాధార బ్లాకేజ్ ఉంటుందంటారు. ఇలా 7 చక్రాల్లో బ్లాకేజెస్ ఉన్నా కష్టం. అదంతా ధ్యానంతో ఆ చక్రాల బ్లాకేజెస్ అని తొలగిపోతాయి, అప్పుడు కుండలిని యాక్టివేట్ అవుతుంది అని అంటారు కదండి. ఇది మీరు అనుభూతి చెందారా? ఇది నిజమేనా? ఎలా జరుగుతుంది? చక్రాలకు బ్లాకేజ్ అంటూ ఉండదండి. అది రాంగ్ కాన్సెప్ట్ అని నా ఉద్దేశం. నేను ఫస్ట్ టైం వింటున్నాను. చక్రాలకు బ్లాకేజ్ కాదు, యాక్చువల్గా మన హ్యూమన్ బాడీ కదా. ఇప్పుడు మనకి ఆయుష్ తీరిపోయిన తర్వాత మనలో నుంచి జీవుడు, ఆత్మ బయటకు వచ్చేస్తారు. ప్రకృతిలో ఉన్న 5 ఎలిమెంట్స్ ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. అప్పుడు శరీరం నిర్జీవం అయిపోయింది అని అంటాం. మెడిటేషన్లో ఏంటంటే మనం చనిపోకుండానే ఈ ప్రకృతిలో ఉన్న, అంటే మనలో ఉన్న 5 ఎలిమెంట్స్ని బయటికి తీసుకురావచ్చు, మనలో ఉన్న జీవుణ్ణి బయటికి తీసుకురావచ్చు, మనలో ఉన్న ఆత్మని బయటికి తీసుకురావచ్చు. ఇంతకనే మనం మాట్లాడుకున్నాం కదా సమాధి స్థితి అని. ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు ఉండే శరీరాన్ని సమాధి స్థితిలో ఉంది శరీరం అంటాం అన్నమాట. మెడిటేషన్ లో నాకు అర్థమైన ప్రాసెస్ అది. ఇప్పుడు క్రియాయోగం, పరమహంస యోగానందుల వారు ఆయన మరణించాక కూడా సైంటిస్టులకు కూడా అంతుపట్టకుండా కొన్ని రోజుల పాటు ఆయన బాడీ ఎటు డీకంపోజ్ అవ్వకుండా ఉండింది. ఆయన క్రియాయోగంలో అదే, ఆ ధ్యాన మార్గంలో అది సాధ్యం అంటారు. వాళ్ళంతా శ్వాసతో బంధిస్తారు కదా. ఇప్పుడంతా శ్వాస అని అంటున్నారు. మీరు మెడిటేషన్ ఒక్కసారి మీకు కుదిరింది అన్నారు కదా, కుదిరిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకుంది ఏంటి? మీ లోపల శ్వాసతో సంబంధం లేకుండా ధ్యానం జరిగిపోతుంది అన్నారు. ఏం జరుగుతుంది అనేది మనం ఒక 4-5 పాయింట్స్ మనం గుర్తించాలి, అంటే నోటీస్ చేయాలన్నమాట మెడిటేషన్ చేసేటప్పుడు. ఫస్ట్ ఏంటంటే మన దృష్టి, దాన్ని మనం దివ్య దృష్టి అంటాం. ఇంకోటి మన వినికిడి. ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి మనం ఏమైనా సందేశం వినాలంటే వాళ్ళ వాయిస్ మనకి ఎలా వినిపిస్తుంది అనేది. ఇంకోటి ఏంటంటే ప్రకృతిలో ఉన్న మెమరీ, నేచర్కి ఒక మెమరీ ఉంటుంది.
ఇంత నేను చెప్పాను కదా నా పాస్ట్ జన్మలన్నీ నాకు కనిపించినాయి అని. అది ఎలా కనిపిస్తాయి? నేచర్లో ఉన్న మెమరీ ద్వారా మనం పాస్ట్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేసాము ఏంటి అని అదంతా ఇప్పుడు ఒక లైబ్రరీ లాగా ఉంటుంది అనమాట నేచర్లో. అది మనకు రివీల్ అవుతుంది. సో వీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే నేనైతే విన్నాను, చాలా మంది చెప్పారు, మా గురువు గారు చెప్పారు అసలు కళ్ళతోటి చూడకూడదు, ఒకవేళ ఏమన్నా విజన్స్ కనిపించినా వాటిని ఇగ్నోర్ చేయాలి అని. లేదు, మన గురించి మనకు తెలియాలంటే మనం ఏం చేసాం అన్నది మనకు కనిపించాలి, ఏం చేసాం అన్నది మనం చూడగలగాలి, చూస్తేనే కదా మనకు తెలిసేది. సో మనం కళ్ళు మూసుకొని మన జీవుడిని యాక్టివేట్ చేస్తే వాడేం చూస్తున్నాడో అది మనకి కనిపించి మనమేం అంటే అది జీవుడు అంటే మనమే కదా, మనం ఏం చేస్తున్నాం అన్నది మనకు కనిపిస్తుంది. సో మనకి పూర్తిగా అర్థం అవుతుంది అసలు మనమేంటి, మనం పాస్ట్ జన్మలో ఏం చేసాం, అంతకుముందు జన్మలో ఏం చేసాం, మనకు అసలు కర్మలు మనతోటి వస్తున్నాయా, కర్మల ద్వారా ఈ జన్మ వచ్చిందా, లేకపోతే మనకి మనం పుట్టాలి అనుకొని ఏమైనా సాధించడం కోసం ఏమైనా సందేశం ఇవ్వడం కోసం మనం పుట్టామా, అసలు ఏంటి, ఎందుకు మనకి ఈ లైఫ్ వచ్చింది, మనం ఏం సాధించాలనేది మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం మెడిటేషన్ చేస్తాము, ఇప్పుడు ఇవన్నీ తెలిస్తే ఎంతైనా తెలియనప్పుడు అజ్ఞానం వేరు, తెలిసిన తర్వాత ఆ జన్మలు ఆ జ్ఞాపకాలు అనేవి ఇబ్బంది కలిగించలేదు ఎప్పుడు? కలిగించవు, ఎందుకంటే పాస్ట్ ఈజ్ ద పాస్ట్ కదండి. మనం అవన్నీ కొంచెం ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాతే ముందుకి వెళ్తా ఉంటాము. అండ్ కొన్ని డైమెన్షన్స్ ఉన్నాయంటారు. ఇప్పుడు మన ఈ భౌతిక నేత్రాలకు అన్నీ కనిపించవు, అభౌతికమైన దానికి కనిపిస్తుంది అంటారు కదా. సౌండ్స్ కూడా అంతే, మనకు కనిపించి చెవులకు కాకుండా వినిపించాలంటే ఇంకా వేరే స్థితికి వెళ్ళాం. మీరు అన్నారు కొన్ని శబ్దాలు వినిపిస్తాయి అని, అది మెడిటేషన్లోనే. అనదర్ డైమెన్షన్ని మనం ఓపెన్ చేయాలంటే ఇలాంటి ఆధ్యాత్మిక సాధన వల్లే సాధ్యం. మీకు మెడిటేషన్ అలా వినిపించినాయి ఏంటి, కనిపించినాయి ఏంటి? వినిపించినాయి అంటే ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఎర్లీ స్టేజెస్లో నాకు ఫ్లూట్ వినిపించింది, కృష్ణుడి ఫ్లూట్. అంటే కృష్ణుడా అనే క్లారిటీగా చెప్పట్లేదు, అంటే కృష్ణుడు అంటే మనం కృష్ణుడు అనుకుంటాం కదా, అలాగా ఫ్లూట్ వినిపించింది. ఏంటిది వినిపిస్తుంది అంటే కళ్ళు మూసుకొని ఉంటాం కదా, ఏంటిది వినిపించింది అన్నట్టు ఒక చేయి బాటేస్తాం. ఆ తర్వాత కొన్ని సౌండ్లు రూమ్లో, ఎందుకంటే మనకి ఎనర్జీ వచ్చినప్పుడు వేరే దగ్గరలో, ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, సూసైడ్ చేసుకున్న, యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళ ఆత్మలు వచ్చేసేసి ఎక్కడికి వెళ్ళాలి అన్నది వాళ్ళకి తెలియదు అనమాట. సో దే విల్ బి రోమింగ్ అరౌండ్. సో ఆ ఆత్మలు అనుకోకుండా బయటకు వచ్చిన ఆత్మలు, అంటే చనిపోయిన ఆత్మలు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళ ఆయుష్ ఇంకా తీరకుండా చనిపోయారు కాబట్టి. సో అలాంటి వాళ్ళు మన దగ్గర ఎనర్జీ వస్తుంటుంది కదా మనకు రోజు, అందుకని మన వల్ల ఏమన్నా ఉపయోగం ఏమో అన్నట్లు అవి మన దగ్గరికి వస్తాయి. కానీ అవి ఏం చెయ్యవు, భయపడక్కర్లేదు మెడిటేషన్ చేస్తుంటే. కానీ సౌండ్లు అయితే వినిపిస్తాయి, మనకి తెలుస్తుంటుంది ఎవరు అయితే మన దగ్గర తచ్చట్లాడుతున్నారు అన్న విషయం అయితే తెలుస్తుంది. అయితే ఆ తర్వాత నాకు వినిపించింది ఏంటంటే, నేను అంతకుముందు ఫ్యూ ఇయర్స్ నుంచి, అంటే మెడిటేషన్ చేయక ముందు నుంచి నేను కొంచెం మారాను మనిషిగా. కొంచెం డిప్రెషన్ అంటే మా అమ్మ చనిపోయింది, ఆ కారణం వల్ల కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళాను. ఆ తర్వాత ప్రశాంతత వచ్చింది. మార్పు ఏమొచ్చినా మనకు తెలుస్తుంది కదా, కొంచెం కోపం తగ్గింది, శాంతంగా ఉంటున్నాను, అర్థం చేసుకోగలుగుతున్నాను ఎదుటివాడిగా, ఇట్లాంటివన్నీ మార్పులు వచ్చి నేను మారాను అనుకుంటా. మా అక్కలకు కానీ ఫ్రెండ్స్కి కానీ చెప్తుంటా, నాకు తెలియకుండా చాలా మార్పులు వస్తున్నాయి నాలో అన్నట్టు. సో అది నాకు ఒక వాయిస్ వినిపించింది, ఏంటంటే నువ్వు అద్దంలో కాకుండా, అద్దం లేకుండా నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నీలో నిజమైన మార్పు వచ్చినట్టు అని. ఒక క్షణం నాకు, నేను అందరితో చెప్తున్నాను, ఈ వాయిస్ ఎలా వినిపించింది నాకు అన్న ఆశ్చర్యం, ఒక వింత అనిపిస్తుంది కదా, ఒక కాన్వర్సేషన్ లాగా. ఎవరో ఇప్పుడు మీరు నాకు కనిపించట్లా, మీ వాయిస్ నాకు వినిపిస్తే అయ్యి బాబోయ్ ఎవరంటున్నారు ఈ వాయిస్ అన్నది అనిపిస్తుంది. అప్పుడు నాకు అనిపించింది దెర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి. సో దాన్ని నేను ఫ్యూచర్లో మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమైంది. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము, ధ్యానంలో మన జీవుడు బయటకు వచ్చి మనల్ని చూస్తాడు ఫిజికల్గా, దానికి అర్థం అక్కర్లేదు. జీవుడు కూడా మనం వేరే జన్మ తీసుకునేదాకా మన జీవుడు మన రూపంలోనే ఉంటాడు. ఈ జన్మలో మనం ఏ రూపంలో అయితే ఉన్నానో అదే రూపంలో ఇంకొక జన్మ వచ్చి, ఇంకొక శరీరం వచ్చేదాకా ఈ రూపమే ఉంటుంది నాకు. సో అదనమాట దాని అర్థం. అర్థం లేకుండా నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నీలో నిజమైన మార్పు వచ్చినట్టు అని. మెడిటేషన్లో కూర్చోగానే నాలో నిజమైన మార్పు రాలేదు కదా, టైం పట్టింది.